దినం 37వ దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామములో అందరికీ వందనాలు తెలియచేస్తున్నాండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము పేజ్ నెంబర్ 176 అండి, 176. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము పేజ్ నెంబర్ 176, 176 పేజీ అండి. 6వ అధ్యాయము 18వ వచనము. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. సో మనం గత కొన్ని దినాలుగా సర్వాంగ కవచం గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినం ఏం చెప్పుకున్నామండి? ఏం చెప్పుకున్నాం? వాక్యం అనే ఆత్మ ఖడ్గము. సో ఈ సర్వాంగ కవచములో ఎన్ని కవచాలండి? 7 కవచాలు. ఒకటి సత్యమనే తట్టి, నీతి అనే మైమరువు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే చోడు, విశ్వాసము అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, వాక్యము అనే ఆత్మ ఖడ్గం. సో 7వది ఈ దినం మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేయాలట? ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం ఎలా చేయాలి? ఆత్మ ద్వారా మనము చేయాలి. అంటే మనం ఏం చేయాలంట? ప్రతి సమయంలో కూడా మనము ప్రార్థన చేయాలి. అన్ని సమయాల్లో ఒకటే ప్రార్థన కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనము క్లియర్గా చదివితే ప్రతి విధమైన ప్రార్థన అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రార్థన ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు మనం ఎలా ప్రార్థన చేయాలి? మామూలుగా ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు దుఃఖించి ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ఎలుగెత్తి ప్రార్థన చేయడం అంటే బిగ్గరగా అరవడం అన్నమాట. కొన్నిసార్లు ఆకాశం తట్టు కన్నులెత్తి ప్రార్థన చేయాలి. మరి ఇంకా కొన్నిసార్లు మనం ఏం చేయాలి? ఏలియా గారు ఏం చేశారండి? ఆయన తల మోకాళ్ళ మధ్య ఉంచుకున్నారు. అలాగూ మనము ప్రార్థన చేయాలి. అంతేకాదు మనము ఏ టైంలో ఏ ప్రార్థన చేయాలనేది కూడా మనకి తెలియాలన్నమాట. ప్రార్థన చెయ్యాలి, తర్వాత ప్రభువును బ్రతిమిలాడుకోవాలి. మనం యొక్క కన్నీటితో ఆయన పాదాలు కడగాలి. అంటే ఏ సమయంలో ఎప్పుడు ఎలా ప్రార్థన చెయ్యాలనేది మనకి తెలియాలి. ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది అంటారు భాగ్య గారు? అన్ని సమయాల్లో ఒకేలాంటి ప్రార్థన, ఒకేలాంటి విషయం. కొంతమంది ఏదన్నా మనం చూస్తూ ఉంటాం కదా, పలానా అంశం గురించి ప్రార్థన చేయమన్నాం అనుకోండి, ఉదయం రాత్రి అంతా కాపాడవునైనా ఇదే ప్రార్థన. అంటే తెలీదు ఏ టైంలో ఏ ప్రేయర్ చేసుకోవాలో తెలియదు అన్నమాట. ఇప్పుడు మనం ఒక అంశం గురించి చెప్పామనుకోండి, ఆ అంశం గురించే మనం ప్రార్థన చేయాలి. అంటే మనకి ఏ టైంకి ఏ ప్రార్థన చేయాలో తెలియట్లేదని అర్థం అన్నమాట. అలాగే మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి కూడా ప్రార్థన మారిపోవాలి. ఒక్కోసారి మనం పట్టుదలగా ప్రార్థన చేయాలి, ఒక్కోసారి మనం రోషంగా ప్రార్థన చేయాలి, ఒక్కోసారి వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయాలి, ఒక్కోసారి మనం కొంచెం ఎలా అంటే ఎలా చెప్పాలంటే కొద్దిగా మనకి చాలా ఆసక్తితో ప్రార్థన చేయాలి. సో కొన్నిసార్లు రోషంతో ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు కోపంతో ప్రార్థన చేయాలి. సో ఇలా ఎప్పుడు ఏ టైంలో ఏ ప్రార్థన చేయాలనేది మనకి తెలియాలన్నమాట. అది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనకి ఆత్మ వలన, అంటే మనము నోటుకొచ్చిన ప్రార్థన, మనకి ఇష్టమైన ప్రార్థన, కొన్నిసార్లు మనం మంచి పదాలు వాడాలి అనుకుంటాం, అదే ప్రార్థన అనుకుంటాం. కానీ అది కాదు. ఎలా చేయాలట?
పరిశుద్ధాత్మ మనకు అందించే మాటలు మనకి ప్రార్థన చేయాలి. సో ఈ ప్రార్థన మనకు ఎలా తెలుస్తుంది అనేది కూడా దేవుని యొక్క వాక్యంలో ఉందండి. రోమాపత్రిక, అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక, పేజ్ నెంబర్ 139 అండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం అండి. 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంట? మన బలహీనత చూచి సహాయం చేస్తారంట. మన బలహీనత అంటే ఏం బలహీనత అండి? మనం ప్రార్థించలేం. ఎప్పుడు ఏ ప్రార్థన చేయాలో మనకి తెలియదు. అదే మన బలహీనత అన్నమాట. మనకి తెలియదు ఈ దినం ఏ కష్టాలు రాబోతున్నాయో, మన మీదకి ఏ శోధన రాకపోతుందో మనకు తెలుస్తుందండి? తెలియదు కదా. అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు, దేవా ఈ దినం మరి మనం ప్రార్థనలో ఉండగా ప్రార్థన కూడా వెంటనే రాదు. అంటే మనం పైకి ప్రార్థన చేస్తాం, కానీ నిజంగా ప్రార్థించే మూడ్లోనికి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే మనం పనుల భారం, మన చుట్టూ ఉన్న మనుషులు, ఓ పక్కన సెల్ ఫోను, ఓ పక్కన టీవీ, ఏమండి ఓ పక్కన ఇంకొకటి ఉంటే మనకి ఆ కాన్సన్ట్రేషన్ కుదరదన్నమాట. కాబట్టి మనం దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా ఈ దినం నేను ఎలా ప్రార్థన చెయ్యాలో, ఏ అంశాలు ప్రార్థన చేయాలో నాకు నేర్పించు అని మనం ప్రార్థన చేయాలి. అది మన బలహీనతని ప్రభువు దగ్గర ఒప్పుకుంటామన్నమాట. అందుకే శిష్యులు కూడా ఏమన్నారు? ప్రభువా మాకు ప్రార్థన చేయట నేర్పించు. మనం అనుకుంటాం నేను చాలా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి నాకు ప్రార్థన చేయడంలో, నాకు ఎవరూ నేర్పక్కర్లేదు అనుకుంటాం కదా. కానీ ప్రార్థన ఎవరు నేర్పించక్కర్లా, కానీ ఏం ప్రార్థన చేయాలో మనకి తెలియదు. సో మనం ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు, లేకపోతే ఇవాళ ఉపవాస ప్రార్థన, పలానా అంశం గురించి ఉపవాస ప్రార్థన చెయ్యాలి అని మనం అనుకున్నాం. ఏదో మనకు వచ్చిన అంశాలు ప్రార్థన చేయడం కాదు, మనం అడగాలి ప్రభువుని, ప్రభువా ఈ విషయం గురించి నేను ఉపవాసం ఉంటున్నాను, ఎలా ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయాలి, నాకు అంశాలు తెలియచేయండి నాయనా అని మనము అడగాలి. అడిగినప్పుడు దేవుడు మనకి అంశాలు తెలియచేస్తారనమాట. అంటే తెలియచేయడం అంటే మనకి తలంపు దేవుడు ఇస్తాడు. పలానా విషయం గురించి నువ్వు ప్రార్థన చేయి, పలానా విషయం గురించి ప్రార్థన చేయి అని మనకి లోపల పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనము దేవుని దగ్గర బలహీనత ఒప్పుకున్నప్పుడు మనకి ప్రభువు ఏం చేస్తారంట, మనం చదువుకున్నామండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఏముందంటే 26లో ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకేముందండి, మనము ఉత్తమగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయను. సో అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని ఆత్మ మనలోనికి వచ్చి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రార్థన చేయిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఎఫెక్టివ్గా, మనం బలంగా మన ప్రార్థన బలంగా ఉండాలంటే మన స్వంత మాటల వలన ఉపయోగం ఏముండదు. ఒక్కోసారి మనం సొంత మాటలు ఉపయోగించి 3-4 గంటలు ప్రార్థన చేస్తాం, కానీ దానివల్ల మనకి ఉపయోగం ఉండదు. కానీ మనం ఎలా ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కొరకు మనం అడిగినప్పుడు ఆయన మనతో ప్రేయర్ చేపిస్తారు. మనం ఏ పాయింట్స్ ప్రేయర్ చేయాలి, జరగబోయే విషయాలు, జరుగుతున్న విషయాలు దేవుడు ముందుగానే మనతో చేపిస్తూ ఉంటారు. సో మనం ఎలా ప్రార్థన చేయాలి అనేది కొద్దిగా నేర్చుకున్నాం. ఇంకా ఎలా ప్రార్థన చేయాలనేది కూడా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుందండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక అండి,
పేజీ నెంబర్ 155 అండి. 155 14వ అధ్యాయము 15వ వచనం. మనం 14, 15 రెండు చదువుకుందామండి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. సో మన ప్రార్థన ఫలవంతంగా ఉండాలి అంటే మన ప్రార్థన శక్తివంతంగా ఉండాలి, నెరవేరే ప్రార్థన అయి ఉండాలి. అంటే మనం చేస్తాం, చాలా ప్రార్థనలు చేస్తాం. అందులో రోజుకి 10 ప్రార్థనలు చేస్తే 9 ప్రార్థనలు ఒట్టి ప్రార్థనలుగానే ఉంటాయి. ఎందుకని? మన నోట్లోంచే వస్తాయి అవి. కానీ ఫలవంతంగా ఉండాలంటే ఎక్కడి నుంచి రావాలంట? ఆత్మతో చెయ్యాలి, మనస్సుతోనూ చేయాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది, ప్రార్థన మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఏం చేస్తున్నామనేది మనకు తెలియదు, పిచ్చి పిచ్చి మాటలు వచ్చేస్తూ ఉంటాయి కదా. అది కూడా చాలా డేంజర్ అన్నమాట. సో అంటే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనస్సు పెట్టి చెయ్యాలన్నమాట ప్రార్థన. చాలాసార్లు మనందరికీ తెలిసిన విషయమే, ప్రార్థనలో తెల్లవారుజామున లేచామనుకోండి, ఏం చేస్తాం? మోకరించే ఉంటాం, కానీ నిద్రలోకి వెళ్ళిపోతాం. నిద్రలోనే చేస్తూ ఉంటాం, ఏం చేస్తున్నామో మనకి తెలియదు, ఏంటేంటో చేసేస్తూ ఉంటాం. మనకి మెలకు వచ్చేసరికి ఏంటి నా నోట్లోంచి ఏమొస్తున్నాయో మనకే తెలియదు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ఆత్మతో చెయ్యాలి, మనస్సుతోనూ చేయాలి. అంటే అండర్స్టాండింగ్, అంటే మనం అర్థం చేసుకుంటూ మనసారా మనం ప్రార్థన చేయాలన్నమాట. సో ఇంత ప్రార్థన చాలా శక్తివంతమైనదని మనకి తెలుసు. అలాగే ప్రార్థనలో మనం మనస్సుతో చేయాలి, ఆత్మతో చేయాలి. తరువాత మనం వాక్య ప్రకారము ప్రార్థన చేయాలి. అంటే వాక్యంలో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి, వాక్యంలో కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అంటే జరిగిన సందర్భాలు అన్నమాట. అంటే మనం ఎదుర్కొంటున్న సందర్భాన్ని కూడా మనం తీసుకొని ఆ విధంగా, అంటే ఇప్పుడు మనకి దానియేలుని దేవుడు కాపాడారు, మరి హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ సందర్భాలు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. సో ఈ ప్రార్థన అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అంత ఈజీ కాదు. మనం మోకరించామంటే ముందు మన చుట్టూ చాలా ఆలోచనలు చుట్టుముట్టేస్తూ ఉంటాయి. మరి అందుకే ప్రార్థనా సమయాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఉదయాన్నే లేచి ప్రేయర్ చేసుకున్నాం అనుకోండి, మనకి కొంత ఈ హడావడి తగ్గుతుంది అన్నమాట. అంటే ఇంకా మనం పనులు మొదలు పెట్టాం కాబట్టి. లేకపోతే పొయ్యి మీద ఓ పక్కన కుక్కరు, ఓ పక్కన కూర ఏమండి, ఈ లోపల ఫోన్ రింగ్ అవ్వడం, ఇంత మనకి ఏమొస్తుంది? డిస్టర్బెన్స్ అన్నమాట. సో ప్రేయర్కి కూడా ఒక మంచి సమయాన్ని ఏర్పరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. సో నిద్రలో జోగుతూ చాలాసార్లు ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థన ఎలా చేయాలంట? అలర్ట్గా మనము చేయాలి. సో ఆ ప్రార్థనలో కూర్చుంటాం కూడా మరి చాలా పోరాటం. ప్రార్థన అనేది సామాన్యమైన విషయం కాదు, అది చాలా శక్తివంతమైనది. అందుకే సైతాన్ అంట ప్రార్థన చేయకుండా మనలను చాలా అడ్డగిస్తాడంట. ప్రార్థనకి మోకరించగానే మనకి రకరకాల ఆలోచనలు తెస్తూ ఉంటాడు. తర్వాత మనకి భయాలు తెస్తూ ఉంటాడు. అంటే రకరకాలుగా మనల్ని టెన్షన్ పెడుతూ ఉంటాడనమాట. మళ్ళీ ఏం కూర చేయాలి, ఏం పనులు చేసుకోవాలి, అది అలాగా ఇది అలాగా అని ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి, మన ప్రార్థనా సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ప్రార్థనలో గడిపే సమయము క్వాలిటీ టైం అన్నమాట. అంటే మనం అది చేసేది ఖచ్చితమైన ప్రార్థన మనం కలిగి ఉండాలి. అంతేగాని మనం కూర్చొని 3 గంటలను కూర్చొని ఏదేదో ఆలోచిస్తూ కూర్చొని సమయం వేస్ట్ చేసేసామనుకోండి, అది మనకి ఫలవంతంగా ఉండదు. సో ప్రేయర్ టైం అనేది చాలా ముఖ్యం. అలాగే ఏ అంశాలు ప్రార్థన చేయాలనేది కూడా మనం చెప్పుకున్నాం. ప్రభువుని మనం అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. పలానా అంశాలు, పలానా విషయాలు అని మనకి తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకోటి ఏం చెప్పుకున్నామండి, ఎలా చేయాలట? మనం
మనస్సుతో చేయాలి, ఆత్మతో కూడా చేయాలి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారండి. కింద ఏముంది? ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. అంటే పాట కూడా ఏం పాడుతున్నాం మనకు తెలియదు. ఇందాక చాలా పాటలు పాడుకున్నాం. ఏం పాట పాడామంటే ఎవ్వరం చెప్పలేం కదా. అంటే పాటలో ఏముందో కూడా మనం అర్థం చేసుకుంటూ పాడాలన్నమాట. అందుకే ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. అంటే ఆ పాటలో ఏముంది అనేది మనస్సు పెట్టి పాడాలి. సో అప్పుడే మనకు ఏముంటుంది? ఫలవంతంగా ఉంటుంది. సో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఏ సమయానికి ఏ ప్రార్థన చేయాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యం. సో ఈ ప్రార్థన అనేది ఎప్పుడు చేయాలి అని కూడా మనం చెప్పుకున్నాం. అప్పుడే కాదు, అందుకని వాక్యంలో ఏముంది? ఎల్లప్పుడూ ప్రార్థన చేయడు. ఎల్లప్పుడు ఎలా చేస్తామండి? ఎల్లప్పుడు ఎలా చేస్తాము? మనం పండుకున్న ప్రార్థన చేయొచ్చు, వంట చేస్తూ ప్రార్థన చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు అండి? ఏ పని చేస్తూ ఉన్నా, అంటలు తోముతూ మనం ప్రార్థన చేయొచ్చు, బట్టలు ఉతుకుతూ ప్రార్థన చేయొచ్చు, ఇల్లు తుడుస్తూ ప్రార్థన చేయొచ్చు. తండ్రి, ప్రభువా, నాయన అని మనం అనుకుంటూ ఉండాలి. అంతేకాదు, వంట చేస్తున్నాం అనుకోండి, వంట ప్రారంభించే ముందు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వంటగదిలోకి వెళ్ళినప్పుడు మరి ఏం ప్రార్థన చేయాలి అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. ప్రతి విధమైన ప్రార్థన అనే దానికి ఒక ఎగ్జాంపుల్. మనం వంటగదిలోకి వెళ్ళిన తర్వాత ఏం ప్రార్థన చేయాలి? పొద్దున్న, ప్రభువా, ఇక్కడున్న చీకటి శక్తులన్నీ కూడా మీరు బంధించండి. వంట చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా కాపాడండి. ఒకసారి గ్యాస్ మర్చిపోతూ ఉంటాం కదా, పొయ్యి మీద పెట్టి మర్చిపోతాం, గ్యాస్ మర్చిపోతూ ఉంటాం. గ్యాస్ లీకేజెస్ లేకుండా మనం ప్రేయర్ చేసుకోవాలి. అలాగే వంట జరిగేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు లేకుండా మనం ప్రార్థన చేసుకోవాలి. ఇలాగూ ప్రతిదానికి ప్రార్థన ఉంది. సో మనం ఏదన్నా చదువుకునేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. పిల్లలు ఏం చేయాలి? ప్రభా, నేను ఇప్పుడు చదువుతున్నాను, చదివింది గుర్తుండేలాగా చెయ్యండి నాయన అని మనము ప్రార్థన చేయాలి. అలాగూ మనం బట్టలు ఉతుకుతున్నాం, బట్టలు ఉతికేటప్పుడు ఏం ప్రార్థన చేయాలి? ప్రభా, బట్టలు ఉతుకుతున్నాం, నీ దేవదూతలను నాకు సహాయం ఇచ్చి తేలిగ్గా అయిపోయేలాగా చెయ్యనైనా అని మనం చేసుకున్నాం అనుకోండి, దేవుని యొక్క సహాయం మనకి దొరుకుతుంది, పని ఈజీగా అవుతుంది అన్నమాట. సో ఇలాగూ మనం ప్రతిదానికి ప్రార్థన చేయాలి. ఇంకేం చేయొచ్చండి? అంటలు తోముతూ ప్రార్థన చేయొచ్చు. ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, నాకు తోడుగా ఉండు, అలాగే నా హృదయం అనే పాత్రను కూడా నీవు శుద్ధీకరించు, నా ఇంట్లో వారి యొక్క హృదయం అనే పాత్రలు నీవు శుద్ధీకరించు. ఇలాగూ మనం అంటే ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క ప్రార్థన మనం చేయగలిగే వరమై ఉండాలి. అందుకే ఇక్కడ ఇదొక ఆయుధం అన్నమాట. మనం చదువుకున్నాం కదండి ఎఫెసీయుల పత్రికలో, అది ఒక ఆయుధం. సర్వాంగ కవచంలో ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన. అందుకే ప్రభువారు కూడా, రేపు మనం గెత్సెమనే తోట గురించి చెప్పుకుంటాం. అక్కడ ప్రభువారు ఏం చెప్పారండి శిష్యులకి? శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడు. సో మనం శోధన తప్పించుకోవాలంటే ఏంటండి? ప్రార్థనే మార్గం. అలాగే ప్రభువారు మనకు కొన్ని విషయాలు చూపిస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు చూపిస్తారు, కొన్ని కీడులు చూపిస్తూ ఉంటారు. జరగబోయే కీడులు, జరుగుతున్న కీడుల గురించి మనం వాటి గురించి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం వాటి గురించి బలంగా ప్రార్థన చేస్తామో ఆ కీడును దేవుడు తప్పిస్తాడు. ఆ శోధనలో పడకుండా దేవుడు కాపాడతాడు. ఒకవేళ ఆ శోధన వచ్చినా ఆ శోధనలో నుంచి ఎలా తప్పించుకోవాలో దేవుడు ముందుగానే మనకి తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి ప్రార్థన అనేది మనం వల్లివేసే పద్యం కాదు, కానీ ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన. అందుకే వాక్యంలో ఇంకొక విషయం కూడా ఉందండి, అదొకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము పేజ్ నెంబర్ 695 అండి.
యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడల్లోనున్న బీటల దగ్గర నిలవరు, ప్రాకారములను దిట్టపరచరు. చాలండి. మనం ఏం చేయాలట? మరి బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. బీటలు అంటే ఏంటండి? గోడలకి బీటలు ఎప్పుడు వస్తాయి? బలహీనంగా ఉన్నప్పుడు బీటలు వస్తాయి. ఇంకేమవుతుందట? ప్రాకారాలని దిట్టపరచడం. ప్రాకారం అంటే ఏంటండి? మన చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్, ప్రహారీ గోడని ఏం చేయాలి? ఎప్పుడు బలంగా ఉంచుకోవాలి. ఎందుకని? శత్రువులు మన జోలికి రాకుండా ఉండాలంటే ప్రాకారం బలంగా ఉండాలి. సో బీటలు రాకుండా చూసుకోవాలి, ప్రాకారాన్ని తిట్టపరచుకోవాలి. అంటే దేనికి సాదృశ్యం అండి? మన కుటుంబంలో ఒకవేళ బీటలు వస్తున్నాయేమో, మన యొక్క ఆత్మీయ జీవితంలో బీటలు వస్తున్నాయేమో, మన ఆర్థిక విషయాల్లో బీటలు వస్తున్నాయేమో, మన ఆరోగ్య విషయాల్లో శత్రువు బీటలు తెస్తూ ఉందేమో, లేకపోతే మన ప్రాకారాలను పాడు చేస్తూ ఉందేమో. ఇది మనం గుర్తించుకొని ఏం చేయాలట? బీటలను బలపరుచుకోవాలి. ఎలా బలపరుస్తాం? ఇప్పుడు సిమెంట్ గోడలు అనుకోండి, సిమెంట్ వేసి పామేస్తాం. కానీ మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క వ్యవస్థను, మన సంబంధ బాంధవ్యాల్లో బీటలు రాకుండా మనం ఏం చేయాలట? బద్దలైన సందుల మధ్యన మనము నిలవపడాలి. అంటే గ్యాప్స్ రాకూడదన్నమాట. ఒక వ్యక్తికి కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ ఏముండాలండి? ఐక్యత ఉండాలి. ఈ ఐక్యతకు ఒక్కోసారి ఏమొస్తూ ఉంటాయి? బీటలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ గ్యాప్ని మనం ఏం చేయాలట? ఫిల్ చేసుకోవాలంటే ఏం చేయాలండి? మనము ప్రార్థన చేయాలి. అందుకే ప్రభువారు అంటున్నారు, ప్రార్థన చేయండి, ఎడతెగకుండా ప్రార్థన చేయండి. అంతేకాదు ఇంకొక విషయం కూడా ప్రభు చెప్తున్నారండి. ఎందుకంటే మన ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే కొంచెం రెఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 631వ పేజీ అండి, 631వ పేజీ, 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం, పేజ్ నెంబర్ 631 అండి, 5వ అధ్యాయం, 1వ వచనము. యెరూషలేం వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలుసుకొనడి, దాని రాజవీధులలో విచారణ చేయడి. న్యాయం జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించున్న ఒకడు మీకు కనబడినట్లా నేను దాన్ని క్షమించుదును. చాలండి. ఇక్కడ ఏమంటున్నారండి ప్రభువు? న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడ్ల నేను దాన్ని క్షమించును. అంటే పట్టణంలో ఒక్కళ్ళు నమ్మకంగా ఉంటే చాలంట, పట్టణం అంతటిని దేవుడు కాపాడతారు. కుటుంబంలో ఒక్కళ్ళు ఎట్లీస్ట్ అన్నమాట, అంటే ఒక్కళ్ళే అని కాదు, కుటుంబం అంతా నమ్మకంగా ఉంటే చాలా గొప్ప సంగతి. కానీ మన కుటుంబం సహకరించట్లేదు, అట్లీస్ట్ ఒక్కళ్ళైనా ఏం చేయాలట? నమ్మకంగా ఉండ యత్నిస్తే ఏం జరుగుతుందంట? కుటుంబం అంతటిని దేవుడు కాపాడతారు, పట్టణం అంతటిని దేవుడు కాపాడతారు. అంటే ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలనేది కూడా మనం చెప్పుకున్నాం. ఎలా చేయాలండి? అన్ని సమయాలకి ఒకే ప్రార్థన కాదు, ఆత్మ వలన ప్రతి సమయం మందు ప్రతి విధమైన ప్రార్థన. అలాగే మనం ఇంకా ప్రార్థనలో మనం చూసుకుంటే ఇద్దరుగా కలిసి చేసే ప్రార్థనకు ఎక్కువ శక్తి ఉంది. కాబట్టి ఇద్దరుగా కలిసి ప్రార్థన చేయడం అనేది కూడా చాలా శక్తివంతమైనది. అలాగే మనం ప్రార్థన గంటలు గంటలు చేయలేకపోవచ్చు, కానీ రోజుకి ఇన్ని సార్లని మనం చేయొచ్చు. ఒక 7 సార్లు, ఒక 10 సార్లు. ఏమండి, బైబిల్ గ్రంథంలో కొన్ని కౌంట్స్ ఉన్నాయి. 3 సార్లు, 7 సార్లు అని 21 సార్లు అని ఉందన్నమాట. సో మనం ఒకే అంశం గురించి మనం ప్రేయర్ చేయొచ్చు, ఎక్కువ టైమ్స్ ప్రేయర్ చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ట్యాప్ మనం రాత్రులు సరిగ్గా కట్టకుండా పడుకున్నాం అనుకోండి, ఉదయం అయ్యేసరికి ఏమవుతుంది? ఆ ఒక్క చుక్క బకెట్ నిండిపోద్ది. అలాగే చిన్ని ప్రార్థనలు కదా, చిన్ని ప్రార్థనలు, 1 నిమిషం ప్రార్థనలు మరి 2-3గా ఎన్నోసార్లు మనం
చేయవచ్చు. అలాగూ చేయటం వలన చాలా గొప్ప అద్భుతమైన ఫలితాలు మనం చూడగలం. సో ప్రార్థన సమయాలు మనం కలిగి ఉండడం, మనస్సు పెట్టి ప్రార్థన చేయడం, ఆత్మలో ప్రార్థన చేయడం, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడం. సో బీటలు బద్దలైన సందుల్లో నిలిచి ప్రార్థన చేయడం. సో ఇలాగ మనం చేస్తే ఇది ఏంటంటే మనకి ఒక ఆయుధము. సో సర్వాంగ కవచంలో ఒక ఆయుధం ఏంటంటే ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన మనము చేసేవారమై ఉండాలి. సో ఎంతోమంది మళ్ళీ ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు మనం మర్చిపోతాం కదా. కాబట్టి మనం ఏం చేయొచ్చు, చెప్పిన వెంటనే మనసులో ఒకసారి ప్రార్థన చేసేయడం ఇలాగనమాట. అంటే టైమ్లీగా ప్రేయర్ చేయడం అనేది మనం అభ్యాసము చేసుకోవాలి. ఒక విశ్వాసి ప్రార్థన మొదలు పెడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటండి, మనం యొక్క యుద్ధ రంగంలోనికి వచ్చేసాం. శత్రువు మన మీద దాడి చేస్తూ ఉంటాడు, ఏదో విధంగా ప్రార్థన చేయకుండా మనకు ఆటంకం కలిగిస్తూ ఉంటాడు. కానీ వాటన్నిటినీ మనం జయించి ప్రార్థించే వారమై ఉండాలి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఒక గుంపుగా కలిసి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనా శక్తి చాలా బలంగా పైనుండి వస్తూ ఉంటుంది. కాబట్టి మనమందరము కూడా మరి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. అందుకే సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. సో కలిసి ప్రార్థించటం. అలాగే ప్రార్థన అనేది కూడా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలన్నమాట. అంటే దేవుడు మనకి ఏం చెప్తున్నారు అనేది మనకి చాలా ప్రాముఖ్యం. మనకు వచ్చినట్టు మనకి తోచినట్టు ఏం చేయాలనుకుంటామో సంవత్సరాల తరబడి అదే ప్రార్థన కాదు. ప్రభువు మనకి ఏం చెప్తారు, పరిశుద్ధాత్మ ద్వారా మనము ప్రార్థించడం. సో దేవునితో కనెక్ట్ అయ్యి ఉంటాం అన్నమాట. అంటే సెల్ ఫోన్లో మనం ఎలా కనెక్ట్ అయ్యి ఉంటామో దేవునితో ఆ విధంగా మనం కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తారు, గైడ్ చేస్తారు, ఎలా ప్రార్థన చేయాలి అనేది మరి మనకి తెలియచేసేవారుగా ఉన్నారు. కాబట్టి పరలోకంతో పరిశుద్ధాత్మ దేవునితో మనము అనుసంధానమై ఉండాలి. మనకిష్టం వచ్చినట్లు చేయకూడదు. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా ఏ అంశాలు ఎలా ప్రార్థన చేయాలో ప్రభువు మనకి నేర్పించేవారిగా ఉన్నారు. కాబట్టి అక్కడున్న దూతలను మనము చూస్తూ ఉన్నాం, వారందరూ మనకి సహాయం చేసేవారై ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలతో మనం ప్రార్థించాలి. అందుకని అలాంటి ప్రార్థన మరియు శక్తివంతంగా ఉంటుంది, ఫలవంతంగా ఉంటుంది, నెరవేర్పులను చూచి ప్రార్థనే ఉన్నది. కాబట్టి ఒక విశ్వాసి ప్రార్థనలు చేయడం అనేది అంత సులువైన విషయం కాదు. అంటే మనసు పెట్టి ప్రార్థన చేయడం చాలా టైం పడుతుంది, చాలా కష్టం. అయినప్పటికీ మనం పట్టుదలతో ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. సో ఈ విశ్వాసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందండి, దేవుని యొక్క అగ్ని తనను మరి నింపుతున్నట్లుగా మనం చేస్తూ ఉన్నాం. అంటే ప్రార్థించే కొలది కూడా ఒక విశ్వాసి ఇంత శక్తివంతంగా మారతాడనమాట. అంటే ముందు బలహీనంగా ఉంటారు, కానీ మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా మనం కొంచెం బలం పొందుతాము. దేవుని యొక్క అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యము అది మన మీద కుమ్మరించబడుతూ ఉంది. కాబట్టి మనం ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు ఇంకా బలంగా మనము ప్రార్థన చేయగలము. సో ఒక విశ్వాసి ఈ విధంగా మొట్టమొదట ప్రార్థించినప్పుడు ఇలా ఉంటాడు, ఇంకా ప్రార్థించినప్పుడు అలాగా, ఇంకా మనం ప్రార్థన లోతులోనికి అంటే మనస్సు పెట్టి ప్రార్థిస్తూ ఉంటే ఎలా ఉంటామండి, అటువంటి శక్తివంతంగా మారతాం. బంధకములన్నీ కూడా తెగిపోతూ ఉంటాయి. సో మన కుటుంబం గురించి మన గురించి మనం బలంగా ప్రార్థించే వారమై ఉండాలి. ఏ విధంగా ఒక విశ్వాసి మరి ఒక సిపాయి ఏ విధంగా సైనికుడు మరి కనెక్ట్ అయ్యి ఉంటారో ఆ కమాండర్తో తన పైన అధికారితో మనం కూడా ఎప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అయ్యి ఉండాలి.
దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు, అలాగే ఒక విశ్వాసకి మరొక విశ్వాసకి మధ్యన అనుసంధానము. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే దేవుడు మనకి ఏం చెప్తున్నారో ఆ విషయాలు ప్రార్థన చేయడం. సో ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం ప్రార్థన చేసినప్పుడు శక్తిని మనం పొందగలం. అంతేగాని మనం అనుకున్న ప్రార్థనలు చేస్తే మనకు శక్తి రాదండి. దేవుని ఆత్మ చేత నింపబడుతూ, ఆయన ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ, ఆయన చెప్పే స్వరాన్ని వింటూ ప్రార్థన చేస్తున్నప్పుడు యాకోబు దగ్గరికి ఏ విధంగా నిచ్చెన వేయబడిందో, పరలోకము నుండి మనకు దేవుని యొక్క వెలుగు దయచేయబడుతుంది. ఆయన శక్తి చేత మనము నింపబడుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటే, మనం అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, మనము ఏ పని చేసుకుంటున్నా, అంటే వంట చేసుకుంటున్నా, ఆఫీస్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మనం ప్రార్థన చేయవచ్చు. రహస్య ప్రార్థన మనకు పైకి తెలియకుండా మనస్సులోనే చేసుకునే ప్రార్థనలు కూడా చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఈ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు దైవ శక్తిని, నీతి సూర్యుడైన ఆయన వెలుగును మనము పొందగలం. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏంటండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన స్వరం ఎలా ఉంటుందట, మెల్లని స్వరం. అంటే ఆయన స్వరం మనకి వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆయన చెప్పినట్టుగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఫలవంతంగా, శక్తివంతంగా ఉంటుంది. అలాగే ఇంకెలా ప్రార్థన చేయాలంటండి, మెలకు కలిగి ఉండి ప్రార్థన చేయాలి. అంటే ఏం చేస్తున్నామో కొన్నిసార్లు మనకే తెలియదు. అదే మెలకు లేకపోవడం అన్నమాట. అంటే మనం చేసేది మెలకువతో చేయాలి, పట్టుదలతో చేయాలి. ప్రభా నాకు ఈ కార్యం నువ్వు చేయాలి నాయనా అని మనం దేవుణ్ణి అడిగేవారమై ఉండాలి. కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడండి, బైనాక్లస్ పెట్టి చూస్తున్నాడు. అంటే దూరము నుండి దూరంలో ఉన్న విషయాలు చూస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు జరగబోయే విషయాలు దేవుడు చూపిస్తారు. వాటిని గురించి కూడా మనం ప్రార్థన చేసినప్పుడు శత్రువు మన మీదకి రాకుండా, కీడులు శోధనలు మన మీదకి రాకుండా మనము తప్పించుకోగలము. సో ఒక విశ్వాసి చూడండి, అందరూ కూడా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా రకరకాలుగా, అంటే వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. కానీ ఈ విశ్వాసి ఆలోచన దేని మీద ఉంది, ప్రార్థన మీదే ఉంది. కాబట్టి అతను ఎంతమంది మధ్యనున్నా, ఎన్ని పనుల మధ్యనున్నా అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతని చుట్టూ ఏముందండి, దేవుని యొక్క వెలుగు ఉంది. అలాగే మనం కూడా ఎక్కడున్నా, ఎంతమంది మధ్యనున్నా ప్రార్థన చేస్తూనే ఉండాలి. అంటే మనం ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయ్యి ఉండాలి. సో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చుట్టూరు సైతాను మనకి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. మనకి ఎప్పుడు గుర్తురాని విషయాలు ఎప్పుడు గుర్తొస్తాయండి, ప్రార్థనలో గుర్తొస్తాయి. అంటే ఎవరు చెప్తున్నారు అవన్నీ, సైతాన్ని ఇలా చెప్తూ ఉంటుంది అనమాట. వచ్చి అప్పుడు ఆ విషయం గుర్తుందా, ఇప్పుడు ఈ విషయం గుర్తుందా అని చెప్పినప్పుడు ప్రార్థన చెయ్యం. సో సైతాను మనల్ని అలాగూ వెరపిస్తూ ఉంటుంది. సో అవన్నిటినీ మనము అధిగమించి ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన పోరాటం లాంటిది, అంత ఈజీగా అయ్యేది ప్రార్థన కాదు. సో అంటే ఒక యుద్ధరంగంలో మనం ఉన్నట్టు అనమాట. అంటే చూడండి, ఒక వ్యక్తి చుట్టూ ఎన్ని దురాత్మలు వచ్చేసినాయో, అలాగే మనం మోకరించినప్పుడు ఏం జరుగుతుంది, ఇలాగే ఉంటుంది. మనకి పైకి ఏం కనిపించదు కానీ లోపల జరిగేది అదే. మన చుట్టూ అంతమంది ఉంటారు, మన మీద బాణాలు వేస్తూ ఉంటారు, మనల్ని రకరకాల విషయాలు వినిపిస్తూ ఉంటాయి, గతించిపోయినవి, జరగాల్సినవి, జరుగుతున్నవన్నీ కూడా. సో మన ప్రార్థనను ఆ కాన్సన్ట్రేషన్ లేకుండా, ఏకాగ్రత లేకుండా అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ వాటిని మనం అధిగమించి ప్రార్థించే వారమై ఉండాలి. అంతేకాదు ఇంకొకటి ఏంటండి, విజ్ఞాపన. ఎవరి కొరకు విజ్ఞాపన చేయాలి, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయాలి. అంటే ఎవరైతే విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతున్నారో వారి గురించి కూడా మనం విజ్ఞాపన చేయాలి. అలాగే మనం చెప్పుకున్నాం, బద్దలైన సందులలో నిలువబడాలి అని. అంటే మన కుటుంబంలో ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటి మధ్యన మనం ఏం చేయాలండి, నిలవబడి ప్రార్థించినప్పుడు దేవుడు వాటిని తొలగించేవారై ఉన్నారు. బీటలు
ప్రాకారాలను మనం దిట్టపరచుకోవాలి. బద్దలైన సందుల మధ్యన మనము నిలువబడేవారుగా ఉండాలి. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏం ప్రార్థన చేస్తున్నాడండి? స్కూల్లో ఉన్న తన బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాడు, ఇంటి దగ్గర ఉన్న తన భార్య గురించి ప్రార్థన చేస్తున్నాడు, ఏయో విషయాలు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుని శక్తి ఎక్కడికి వెళ్తుంది? మనం ఇక్కడుండి ప్రార్థన చేస్తే స్కూల్లో ఉన్న పిల్లల దగ్గరికి, కాలేజెస్లో ఉన్న పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్న భర్తలు, సో ప్రతి చోటకి ఆ ప్రార్థన ప్రభావం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనము ఆ విధంగా పట్టుదలతో ప్రార్థించే వారమై ఉండాలి. సో మరి ఈ విశ్వాసి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా ఆ విధంగా పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రార్థించే వారమై ఉండాలి. అంతే. ఇంకెవరి గురించి ప్రార్థన చేయాలండి? ప్రపంచమంతటి గురించి మనం ప్రార్థన చేయాలి. అందరి గురించి ప్రార్థన చేస్తే మనకేమొస్తుందట? నెమ్మది, సుఖము. మనము నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. అంటే స్వార్థం ఉండకూడదు అన్నమాట. మన దేశం, మన రాష్ట్రం, మన ఖండము, ప్రపంచమంతటి గురించి, మరి సేవ చేసే వారి గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. సో కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలని చెప్పుకున్నాం? ఆత్మతో చేయాలి, మనస్సుతోనూ చేయాలి. అంటే మనం ఏం చేస్తున్నామో దాని మీద మనసు ఉండాలి. సో మనం కూడా ఆత్మతో పాడాలి, మనస్సుతో పాడాలి. ఏం పాడామో తెలియకుండా మనం పాడకూడదు. అందులో ఉన్న విషయాలు అర్థం చేసుకుంటూ ఆ విధంగా ఆత్మతో మనసుతో పాడుతూ, ఆత్మతో మనసుతో ప్రార్థన చేస్తున్న వారికి ఏమొస్తుందండి? పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తూ ఉంటుంది. సో మన ప్రార్థనలు ఎలా వెళ్తున్నాయి చూడండి, దేవుని దగ్గరికి ధూపం వలె వెళ్ళిపోతూ ఉంటాయి. సో మన ప్రార్థన మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. మనం చేసే ప్రార్థన పరలోకానికి వెళ్తూ ఉంది. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయాలి, ఆత్మతో పాడాలి, మనసుతో ప్రార్థన చేయాలి, మనసుతో పాటలు పాడాలి. అంటే ఆత్మ మనసు ఒకటవ్వాలి. సో ప్రార్థన ఆ విధంగా మనం చేయాలి. అలాగే కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి, సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు అందరము ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందండి? దేవుని శక్తి మనము కలిగి ఉంటాం. మరి ఇదేంటంటే ఒక యుద్ధ రంగము. అసలు ప్రార్థన అంటేనే కథన రంగం అన్నమాట. అంటే మనం మోకరించిన వెంటనే ప్రార్థన రాదు. మనం ఎంతో ప్రయాసపడితేనే మరి ఫలవంతమైన ప్రార్థన మనము చేయగలం. సో కాబట్టి అది మన జీవితంలో ఒక లైఫ్ స్టైల్. అది ఎప్పుడు కూడా దేవుని యొక్క సహాయాన్ని మన కష్ట సమయాల్లో ఆదుకునేదై ఉంది ప్రార్థన. మన కష్ట సమయంలో మనల్ని ఆదుకునేది ఏంటండి? ప్రార్థనే. సో అది మన జీవన విధానం అనేది కాదు, ఒక స్టైల్ లాగా కాదు, కానీ అది మన జీవితంలో ఒక పార్ట్ అయి ఉండాలి. దేవునితో ఎప్పుడు కూడా అత్యవసరమైన ఆ సంబంధాన్ని ప్రభువుతో మనము కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ దినం ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ మనం ఎలా ఉండాలండి? మెలకువగా ఉండాలి. ప్రభు వట్టి కృపలో మనకు దయచేయనుగాక. ఆమేన్.